ఇప్పుడే మీ పాస్టర్ గారి అమ్మాయిని కానీ మీ పాస్టర్ గారి అబ్బాయిని కానీ ఈ 5 ప్రశ్నలు అడగండి. ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్తారో లేదో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడిని సృష్టిని చేసేటప్పుడు మోషే అప్పుడు లేడు, మోషే అప్పుడుకు పుట్టలేదు. మరి మోషే ఆ అధ్యాయాన్ని ఎలా రాశాడు? క్వశ్చన్ నెంబర్ 2. దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు ఏ భాషలో మాట్లాడాడు? దేవుడికంటూ ఒక లాంగ్వేజ్ ఉందా? క్వశ్చన్ నెంబర్ 3. దేవుడు 2వ రోజున నీటి నుండి నీరు వేరు చేసినప్పుడు మధ్యలో ఆకాశం ఏర్పడిందని అన్నారు. అంటే ఆకాశం పైన నీళ్ళు ఉన్నాయా? ఆ ప్రశ్నకి సపోర్ట్గా ఒక వర్స్ ఇస్తాను చూడండి. క్వశ్చన్ నెంబర్ 4. దేవుడు సృష్టి చేసిన ప్రతిరోజు ఇది మంచిదిగా చూచెను, ఇది మంచిదిగా చూచెనని అన్నారు. మరి 2వ రోజు మాత్రమే ఎందుకు ఇది మంచిదిగా చూచెనని అనలేదు? క్వశ్చన్ నెంబర్ 5. దేవుడు 4వ దినాన సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని సృజించారు. మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు లేకుండా 1, 2, 3 రోజులు ఎలా లెక్కించబడ్డాయి? మిమ్మల్ని ఆలోచింప చేయడమే నా లక్ష్యం. కామెంట్ సెక్షన్లో కలుసుకుందాం. దిస్ ఈజ్ డానియల్ సైనింగ్ ఆఫ్.